గారు మీ ఆలోచన ఏంటి? రాజకీయాల్లోకి ఇప్పుడు మా మావోయిస్టులు వస్తున్నారు. ఇక ఉద్యమం అనేది బుల్లెట్తో కాదు, అంటే ప్రజా సమస్యల పోరాటం అనేది బుల్లెట్తో కాదు బ్యాలెట్తో అన్న ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు. మీ ఏంటంటే అందరూ ముందు ఒక రకంగా ఏకతాటిపైకి రావాలి అన్నది జంపన్న గారు చెప్తున్నారు. మీ ఆలోచన ఏంటి? అంటే ఆల్రెడీ ఉన్న లెఫ్ట్ పార్టీస్తో కలిసి పని చేయటం అనేది పరిష్కారం అవుతుందా, లేదంటే అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడితే ప్రజా ఆమోదం ఉంటుందా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు, దానికి సెపరేట్ అంటూ ఏం లేదు. ఓకేనా? అయితే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఆ రాజకీయాలు నడిపిస్తాము అని అంటున్నారు. మీరు ఇప్పుడు అన్నారు గన్ కాదు బ్యాలెట్ ద్వారా అనేది అని చెప్తున్నారు. బుల్లెట్ కాదు బ్యాలెట్ అనేది మీరు వాళ్ళు ఈ విధంగా చెప్పారంటే అందులోనే చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇక్కడ అందరూ మీరు అంటే మీలాంటి మీడియా వాళ్ళు కానీ మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తించాల్సింది వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రాబోతున్నది ఏంటంటే రాజ్యాంగ పరంగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్ చేయాలి అనే ఒక ఐడియాను ముందు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది ఇక్కడ. అయితే లెఫ్ట్ అనేది మన భారతదేశం దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న వ్యక్తులందరూ వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కానీ ఈ రోజు మన రాజ్యాంగంలో కమ్యూనిస్ట్ అనే పదం ఎక్కడా లేదు. మేము కమ్యూనిస్టులుగా ఉంటాము, కమ్యూనిజాన్ని చేస్తాము అని అంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్లో 34 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్న వ్యక్తులు అక్కడ ఏం చేశారు? కమ్యూనిజాన్ని ఏమన్నా దేశవ్యాప్తంగా తీసుకొచ్చారా, లేకుంటే రాజ్యాంగంలో ఏమైనా మార్పు చేశారా? కమ్యూనిజం కావాలి భారతదేశానికి అని అలాంటిది ఏం లేదు. అదే రాజ్యాంగ పరిధిలో మనం ఒకసారి ఆలోచన చేస్తే వెస్ట్ బెంగాల్ ఉన్న పరిస్థితిని చూస్తే మిగతా రాష్ట్రాల కన్నా చాలా అధ్వాన్నమైనటువంటి పరిపాలన సాగింది అక్కడ. అదే మనుషులతో గుంజినటువంటి బండ్లు ఉన్నాయి, ప్రాస్టిట్యూషన్ రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి, ఆకలి ఉంది, దరిద్రం ఉంది, దోపిడీ ఉంది, దొంగతనం, ఇవన్నీ ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? రాములు గారు మీరు దీనికి సమాధానం చెప్పాలంటే కొత్తగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు, బట్ రాజ్యాంగ పరంగా ఒక రాజకీయంగా రావాలి, రాజకీయాల్లో పాల్గొనాలనేది వాళ్ళ మోటో అని. అలాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అవే ఆల్టర్నేటివ్ కాదు, అవి గొప్పకి ఎక్కడ ఉన్నాయన్నది జయవింద్యాల గారు జయవింద్యాల గారు మాట్లాడింది సరే. ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించుకోవాల్సిన సమయం కాదు, అది కాదులేండి. అవును, ఎందుకంటే బెంగాల్లో మీరేం చేసిండ్రు, లేకపోతే ఎవరెవరు చంపారు, ఇట్లా ఈ చర్చించడానికి కోసం కాదండి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. కూడా ఈ సమయం కూడా కాదు, అవసరం కూడా లేదు. అవును, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో చిన్న విభేదాలు వస్తే భూతద్దాలు పెట్టి చూసుకోవటం, ఒకరిని విమర్శించుకోవటం అనేది. ఇంతెందుకు మల్లోజుల వేణుగోపాల్ గారు వచ్చినందుకు కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే విమర్శ ఉన్న వాళ్ళని కలిసి వర్క్ చేయాలి. ఎందుకు కలిసి వర్క్ చేస్తారో చేయాలి. అసలు కలిసి వర్క్ చేయడం అనేది ఎందుకు లెఫ్ట్ పార్టీలతో లెఫ్ట్ భావాలతో ఉన్న వాళ్ళతో కలిసి పని చేయాలని జయవించాలి. నా స్టైల్కి వచ్చిన ఏంటంటే మీరు కూడా గతంలో మావోయిస్టులుగా ఉండి వచ్చారు కాబట్టి వాళ్ళు సొంతగా ఒక సంస్థ పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదంటే మీతో కలిసి పని చేయాలంటారు. ఇప్పుడే ఇతర పార్టీలతో కలిసిపోమని అంటం లేదు, వాళ్ళందరూ ఐక్యంగా అండి. ఇప్పుడు ఇంతెందుకు సరే వీరు ఏ పార్టీ కానీ వింధ్యాల గారిది ఏ పార్టీ నాకు తెలియదు, ఎందుకంటే చాలా గ్రూపులు నక్సలైట్ గ్రూపులు కూడా చాలా ఉన్నాయి. వీరు ఏ గ్రూప్ నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ ఈ నక్సలైట్ గ్రూపులన్నీ ఒక గ్రూప్ ఒకటి గండి అయిన తర్వాత సిపిఐ సిపిఎం ఇట్లాంటి వాళ్ళతో ఏవైనా కనీస కార్యక్రమంతో అందరం కలిసి ఏం చేయగలమో ఆ కనీస కార్యక్రమంతో. ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నక్సలైట్ గ్రూపులు కూడా చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రానివ్వండి. అయ్యో
ఓకే 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 అమ్మా ఒక మాట అలా కాదు అంటే జంపన్న గారు కూడా అన్నారు అంటే అందరూ ఒకటైనా కూడా అందులో ఒక 2 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు అందరూ ఆ ఏకతాటిపైకి రావాలని జంపన్న గారు కూడా అంటున్నారు. వినండి అమ్మా, వినండి చాలా ఇప్పటికి చాలా ఉన్నాయి. ఇప్పుడు